ahora que estás con el video. వారి వివరాలన్నీ కనుక్కొని వస్తారు. ఈ రెండు కలిపితే సరళంగాను తీయంగాను అయోధ్య నుంచి వచ్చిన చల్లటి పదార్థం తీసుకోవాలంటే మీకందరికీ తెలిసి దానికి వస్త్ర సమర్పణ అవుతుంది, మగవర్గ వస్త్ర సమర్పణ అవుతుంది, కన్యాదానం జరుగుతుంది. పసుపుని ముందు వాళ్ళ కోసం మమ్మల్ని పంపించాలా, అయ్యవాళ్ళు రుసులు కావాలా, డబ్బులు నీండి సాంబూలం నీండి జయశ్రీరామ్ తప్పంగానే ఉంటుంది. కాబట్టి దాంట్లో తీయటి పదార్థం అది మనం చక్కెరని మనం వేసుకుంటున్నాం. చక్కెర కాదు, ఆ రోజుల్లో చూపించండి. యుగంలో కృష్ణుడు వచ్చాడు, మీకు మంచే కాదు చివరిలో నీకు మోక్షం కూడా ఇస్తాను, నన్ను అది ఆ రోజుల్లోనే దారి ఖర్చు ఇమ్మని చెప్పారు. వాళ్ళకి భోజన ఖర్చులు ఇప్పుడు కన్యావరణం రెడీ చేశారు. మజా ఇవి కాదు లస్సీ అని మన ఇంట్లో ఇంగ్లీష్లో లస్సీ అంటాం. అది ఏమంటే ఆయన అమ్మవారు మిథిలానగరంలో ఉంటుందట. హన్యాత్సాదులను కూడా సంహరించి ఆ యుగం అయిపోయింది. రెండో యుగంలో రాముడు వచ్చాడు. రాముడు వచ్చి మనం మంచి చేద్దాము, మంచి చేసే ధర్మాన్ని ఇచ్చారు. మేము కూడా మధ్య తాగాం, చల్లటి మధ్య తాగాం. స్వామి కూడా చల్లటి ఆహారం తీసుకు ఏం చెప్పాలంటే ధర్మాన్ని ఆచరించండి, మీకు మంచి కలుగుతుంది అని రామావతారంలో చెప్పాడు. కాగితమో లేకపోతే అయోధ్యకి వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్లో డబ్బులు ఇస్తే మేము ఒక నలుగురు వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొస్తే అయోధ్య నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి స్వామివారి ఎండాకాలం వచ్చారు కాబట్టి ఆ అవతారం అయిపోయింది. త్రేతాయుగంలో రాముడు వారు వచ్చారు. ఆయన కూడా ధర్మాన్ని చెప్పి ధర్మం చేయి నన్ను నమ్ము అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన పాస్ అయ్యారా, ఎంత డబ్బు వస్తుంది, ఎప్పుడు పాస్ అయ్యారు, డాక్టర్ చదివారా, ఎంత